ఈరోజు జనవరి ఐదో తారీఖేనా 4 జనవరి 4 2025 సంవత్సరం శనివారం ఉదయం 10:30 గంటలు దాటిన తర్వాత ఈరోజు వీడియో చూసినప్పుడు ఆ పేరు టీబీ బాబా అంటే కల్లూరి ఏదో కల్లూరి బాబా నువ్వు ముందు క్రైస్తవుల భాష మాని నెంబర్ 1 నెంబర్ 2 అన్నావు. డోర్ దగ్గర నుండి బెంచ్ దగ్గరికి వెళ్ళాలి అని అన్నావు కదా రెడ్ టీవీలో. నువ్వు ఇంగ్లీష్ పదాలు మాని, అది క్రైస్తవుల భాష మాట్లాడినావు. చెప్పేవాడికి వినేవాడు లోకు అని. అలాగా మీరు మొదటి నుండి మామూలే. ఇది చిన్న ఒక భర్త చచ్చిపోతే ఆ భార్యకి గుండు చేయించాడు. ఇంకొక సాంప్రదాయం ప్రకారం భర్త చనిపోతే భర్త చనిపోతే భార్యని సత్య సాగమనం ఏదో అంటారు కదా, అలాగా ఆమెని ప్రాణాలతో తీసేస్తారు. ఇది మీ ధర్మం. మాదిగా గిరిజనులు అలాంటి వాళ్ళని దూరంగా నింటున్నారు, వాడికి సపరేట్ క్లాస్. కాబట్టి ఇది మానవత్వం కాదు, మీరు సంభావన కోసం బ్రతుకుతున్నారు. మీరు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. శుక్లాం బరబరం విష్ణు అనేది, తర్వాత మాంగళ్యం సంతునం, వాటిలో మీనింగ్లు మీకు ఎంతవరకు తెలుసో తెలియదు, కానీ నేను మాత్రం ఎప్పుడో తెలుసుకున్నాను. మీరు పందిని ఒక అవతారంగా భావించి దండం పెడతారు. ఆ కర్మ మాకు పట్ల మేము అదృష్టవంతులం. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలని బైబిల్లో ఉంది. కాబట్టి చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టుగా మీరు జనానికి రుద్దమాకండి. మీలో చాలామంది దరిద్రులు ఆ బైబిల్ పట్టుకెళ్ళి స్త్రీలకి నిర్బంధంగా బొట్టులు పెడుతున్నారు. కొంతమందికి అయితే పేదల మీద ఖర్చు పెట్టి ఫలానా జై అని అనిపిస్తున్నారు. తప్పురా బాబు, తప్పు. మానవుడిగా ఉండండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అదేంటంటే మీ పద్యం చెప్తున్నా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వింద్రవేమ. ఇది ఉండాలి. కల్మషం ఇది లేకపోతే క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మీరు చెప్పరు. ఎంతసేపు మీ భక్తులు యాంటీగా మాట్లాడుతుంది. అలాగే మాకు కూడా మాథ్యూ చాప్టర్ 5 ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. కాబట్టి కపటం ఉన్నవాడు వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు, వాళ్ళని విమర్శించడం, ఇదే మీ బతుకులు మంట. ఇంగ్లీష్ పదాలు వాడటం మానండి. అప్పుడు మీరు కరెక్ట్గా స్వచ్ఛమైన వాళ్ళుగా ఉంటారు. అంతేగాని బలవంతం వాళ్ళని కొట్టు పెట్టడం, లేకపోతే కత్తులు పీకల మీద పెట్టడం, బైబిల్ని కాళ్ళతో తప్పడం, ఏదో విరుగుట కొరికే మీకేదో అలాంటివి జరుగుతుంది. నేను చెప్పే మాట పైన మీ భాషలో చెప్పాలంటే తదాస్తు అనే దేవతలు ఉంటారు, మా భాషలో చెప్పాలంటే ఆమెన్ అని దేవతలు ఉంటారు. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు జనవరి 5 తారీఖు 2025 సంవత్సరం 2025 సంవత్సరం శనివారం నాడు తీయడం జరిగింది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు జీవించిన కాక దేవుని పరిచర్యలో ఉన్న గాడ్ బ్లెస్ యూ.